ఉదయకన్ పాప హిస్టరీ చాలా మంది తెలుసు, నాతో చెప్పిస్తాను ఎందుకు ట్రై చేస్తున్నారు అందరూ. ఉదయ్ కిరణ్ ఎలా ఉండేవారు నన్ను? ఆ పెళ్ళి ఆగిపోయింది కదా, తర్వాత అది నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ పెళ్ళి ఆగిన తర్వాత వాళ్ళంతా బాధలో ఉన్నారు, వాడు మదర్ చనిపోయారు, అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు. ఎంత దగ్గరని చూడడానికి ఎలాంటి స్టార్స్ రాలేదు. ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒకతను ఉన్నాడు అనమాట. ఇంకెవరు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కాలేజీలో ఒక పేరు మారుమోగేది. ప్రతి ప్రేమ కథలో అతను పాటలు వినిపించేవి. అమ్మాయిల కళల రాకుమారుడు, అబ్బాయిల స్టైలిష్ ఐకాన్. కానీ అదే హీరో కేవలం 33 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. అతడే ఉదయ్ కిరణ్. 1980 జూన్ 26న హైదరాబాద్ లో జన్మించిన ఉదయ్ కిరణ్ చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్రాణం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఆడిషన్లు, చివరికి 2000 సంవత్సరంలో చిత్రం అనే సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. ఒక రాత్రిలో సాధారణ అబ్బాయి స్టార్ అయిపోయాడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలండి రిఫరెన్స్. చిత్రం తర్వాత 2021లో వచ్చిన నువ్వు నేను ప్రేమికుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించింది. ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం ఓ ప్రియతమా. ఆ వెంటనే మనసంతా నువ్వే మరో అద్భుతం. 3 సినిమాలు, 3 సూపర్ హిట్లు. అంత చిన్న వయసులో ఇలాంటి విజయాలు సాధించిన హీరోలు చాలా అరుదుగా ఉన్నారు. అప్పుడు అందరూ ఒకటే అనుకున్నారు, ఇతనే తెలుగు సినిమా ఇండస్ట్రీ భవిష్యత్ అని. చెప్పవే ప్రేమ తెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనకంతా నువ్వే, మనకంతా నువ్వే. కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. విజయాల మధ్యలో కొన్ని వ్యక్తిగత సంఘటన కూడా ఉంటాయి. అతని జీవితాన్ని మార్చేసిందని చాలా మంది భావిస్తారు. కుటుంబంతో జరిగిన నిశ్చితార్థం కొన్ని కారణాల వల్ల రద్దయింది. అసలు కారణాలు ఏమిటో ఈ రోజుకి కూడా స్పష్టంగా ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నిర్మాతలు అతని డేట్స్ కోసం ఎదురు చూసేవారు. కానీ కొత్త హీరోలు వచ్చారు, సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. నీ స్నేహం, శ్రీరామ్ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చినా మొదటి విజయాలు మాదిరిగా నిలవలేదు. బయటకు నవ్వుతున్న మనిషి లోపల ఎంత బాధపడుతున్నాడో ఎవరూ గుర్తించలేరు. 2012లో ఉదయ్ కిరణ్ విషితను వివాహం చేసుకున్నారు. కొత్త జీవితం, కొత్త కళలు, మళ్ళీ సంతోషం వచ్చిందని అందరూ భావించారు. కానీ జీవితం అందరికీ రెండో అవకాశం ఇవ్వదు. 2014 జనవరి 5 హైదరాబాద్ నగరంలో ఒక విషాద వార్తతో మేలుకొలింది. కేవలం 33 ఏళ్ల వయసులోనే ఉదయ్ కిరణ్ తన జీవితాన్ని ముగించుకున్నారు. ఆ వార్త విన్న క్షణం లక్షలాది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక నటుడిని కాదు, ఒక యవ్వనాన్ని కోల్పోయారు. ప్రేమ అంటే మనసుకు ఇప్పటికీ ప్రియతమా తెలుసునా గుర్తొస్తుంది. జ్ఞాపకాలంటే చెప్పవే ప్రేమ వినిపిస్తుంది. యవ్వనం అంటే చిత్రం గుర్తొస్తుంది. బహుశా కొన్ని మనసులు చనిపోరు, వాళ్ళ పాటలు, వాళ్ళ జ్ఞాపకాలు ప్రేమగా మనతోనే ఉంటాయి. ఉదయ్ కిరణ్, నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నువ్వు ఎప్పటికీ సజీవంగానే ఉంటావు. మీకు ఈ ఉదయ్ కిరణ్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎన్సీ క్రియేషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక స్టార్డమ్ పర్సన్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ